హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎన్ఎఫ్ఏ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిఎఫ్ఏ అంటే ఏంటి, సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ యాక్చువల్లీ ఎన్ఎఫ్ఏ అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైన డిఎఫ్ఏ. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫైనల్ స్టేట్ మిషన్. ఓకే, సో కాకపోతే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఓ పర్టికులర్ ఇన్పుట్ని ఇచ్చినప్పుడు డిఎఫ్ ఏం చేస్తుంది, అది చాలా డిటర్మినిస్టిక్గా ఉంటుంది. ఓకే, అది డిటర్మినిస్టిక్ కాబట్టి అది ఒక ఇన్పుట్తో ఒక పర్టికులర్ స్టేట్కి మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ఎఫ్ఏ అంటే ఏంటి? ఓకే, ఎన్ఎఫ్ఏలోనే ఉంది కదా, లైక్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని. ఓకే, నాన్ డిటర్మినిస్టిక్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన ఇన్పుట్తో అది మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే, మల్టిపుల్ స్టేట్స్కి అది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ కైండ్లో ఇది. సో ఇక్కడ ఎన్ఎఫ్ఏ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫైనైట్ స్టేట్ మిషన్. బట్ ఇక్కడ నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో దాంతో అవి సెవరల్ పాసిబుల్ నెక్స్ట్ స్టేట్స్కి రీచ్ అవుతుంది. అలా రీచ్ అయినప్పుడు మరి ఓకే, ఇప్పుడు నేను ఒక పర్టికులర్ స్ట్రింగ్ని ఇచ్చాను, సో అది ఒక పర్టికులర్ స్టేట్కి రీచ్ అవ్వాలి. ఓకే, అది ఇఫ్ ఫైనల్ స్టేట్కి రీచ్ అయితే మనకి అక్కడ అది స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయబడింది సో అని అర్థం కదా. ఓకే, సో ఇక్కడ ఒక ఇన్పుట్ అనేది మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతున్నప్పుడు మరి ఫైనల్ స్టేట్ ఎలా రీచ్ అవుద్ది, అసలు ఫైనల్ స్టేట్ నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావు? సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ దీనికి మల్టిపుల్ స్టేట్స్కి రీచ్ అవుతుంది అనేది వాస్తవమే. బట్ ఆ మల్టిపుల్ స్టేట్స్లో నువ్వు ప్యారలల్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఏదైతే పర్టికులర్ యాక్సెప్టెన్స్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనం లైక్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక ఫార్ములా ఐడియా చూద్దాం. అసలు ఎన్ఎఫ్ఏ అనేది సో ఇది ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో డిఎఫ్ఏ లాగా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీన్ని నాన్ డిటర్మినిస్టిక్ అని ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సో ఇచ్చిన సింబల్ ఏదైతే ప్రీవియస్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామో, నువ్వు ఇచ్చిన ఏదైతే ఒక సింబల్, ఓకే, ఆ సింబల్ అనేది మల్టిపుల్ పాసిబుల్ స్టేట్స్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్గా మనకి డిఎఫ్ఏలో ఏంటి లైక్ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి అక్కడ. ఓకే, ఫైనల్ స్టేట్స్ మల్టిపుల్ ఉంటాయి, కానీ అక్కడ ఏమవుతుంది, ఎంటీ మూవ్స్ ఉండవు. ఎంటీ మూవ్స్ అంటే ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ ఎన్ఎఫ్ఏలో మాత్రం ఎప్సిలాన్ మూవ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎప్సిలాన్ మూవ్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది లైక్ ఇక్కడ ఏదైతే పర్టికులర్ నెక్స్ట్ స్టేట్కి రీచ్ అవుతున్నాయో పర్టికులర్ ఇన్పుట్ బేస్ చేసుకుని. ఓకే, సో అక్కడ ఇక్కడ నువ్వు ఫైనల్ స్టేట్ని ఎలా చూస్తావంటే ర్యాండమ్గా, ఓకే, ర్యాండమ్గా లేదా ప్యారలల్గా దాని యొక్క పాత్ని చూసుకొని సో ఆ పర్టికులర్ ఏ స్టేట్స్కి రీచ్ అవుతుందో ఆ ఇన్పుట్ అనేది, ఆ ఇన్పుట్లో ఏ స్టేట్కి రీచ్ అవుతుందో ఆ ఇన్పుట్స్ అన్నిటిని రీచ్ అయిన స్టేట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి అక్కడ నువ్వు ప్యారలల్గా ఒక పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫైనల్ స్టేట్గా తీసుకుంటావు అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంటుంది డిఎఫ్ఏకి, అండ్ ఎన్ఎఫ్ఏ కూడా ఫార్మల్ డెఫినేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఏంటది ఫార్మల్ డెఫినేషన్ అంటే లైక్ సేమ్ యాస్టీస్గానే ఉంటుంది, బట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్ అనేది మాత్రమే ఇక్కడ ఓకే డెల్టా అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. అసలు అది ఎలా చేంజ్ అవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫైనల్ ఇక్కడ ఎన్ఎఫ్ఏ వచ్చేసరికి ఇక్కడ క్యూ అంటే ఏంది, జనరల్గా ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఓకే, అంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్ సింబల్స్. క్యూ అంటే ఆల్రెడీ తెలుసు, క్యూ నాట్ లైక్ ఇనిషియల్ స్టేజ్, ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్, ఇక్కడ డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది, సో దాన్ని మనం ఎలా వర్కౌట్ చేస్తాము. ఓకే, సో అండ్ ఆల్సో దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం యాక్చువల్లీ ఎన్ఎఫ్ఏ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్గా చూసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఓకే, సో ఇక్కడ ఎన్ఎఫ్ఏ అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటి, నాన్ డిటర్మినిస్టిక్. ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసాం డిఎఫ్ఏలో. ఓకే, డిఎఫ్ఏలో ఏంటి ప్రాసెస్ ఏంటి, సో ఇక్కడ మిషన్ ఎలా బిల్డ్ చేసుకుంటామంటే ఒక స్టేట్ నుంచి ఒక ఇన్పుట్తో
ఓకే, ఇంకొక స్టేట్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇది ప్రీవియస్గా మనం డిఎఫ్ఏలో చూసింది. ఓకే, ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఒక ఇన్పుట్తో ఒక పర్టిక్యులర్ లైక్ స్టేట్కి రీచ్ అవుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్ ఆర్ ఇంకా ఏదైనా ఒక స్టేట్, కానీ ఒక ఇన్పుట్తో ఒక స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఎన్ఎఫ్ఏలో తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఓకే ఒక ఇన్పుట్ ఓకే ఏ స్టేట్కైనా రీచ్ అవుతుంది, అంటే లైక్ డిఫరెంట్ మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే, లైక్ ఇక్కడ 1 ఓకే, ఇక్కడ 1 ఇక్కడ ఇక్కడ బి సి డి ఈ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఓకే ఒక ఇన్పుట్తో ఏదైనా ఒక ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం గమనించండి, ఎప్సిలాన్ అనమాట. ఎప్సిలాన్ అంటే ఏంటి? ఎంప్టీ మూవ్స్. ఓకే, ఎప్సిలాన్ అంటే ఏంటి? లైక్ ఎంప్టీ మూవ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే డిఎఫ్ఏలో ఎప్సిలాన్ మూవ్స్ అనేవి లేవు. ఓకే, ఎప్సిలాన్ మూవ్స్ లేవు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఎప్సిలాన్ మూవ్స్ ఉన్నాయన్నమాట, అంటే ఎంటీ మూవ్స్ కూడా ఉన్నాయి ఈ ఎన్ఎఫ్ఏలో. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డిఎఫ్ఏలో ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి అండ్ ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఉండవు. అలాగే ఇక్కడ ఏదైతే పర్టికులర్గా ఒక మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్ అనేవి ఇక్కడ ఉండవు, ఒక ఇన్పుట్తో ఒక స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఓకే ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకొక ఇన్పుట్తో వేరే ఇన్పుట్తో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక స్టేట్ నుంచి ఏదైనా ఒక ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మరి నార్మల్గా మనకి ఇన్ని స్టేట్స్కి రీచ్ అవుతుంది కదా ఒక ఇన్పుట్తో. అప్పుడు మనం ఫైనల్ స్టేట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు ప్యారలల్గా వస్తాం అనమాట. ప్యారలల్గా వచ్చి ఒక పర్టికులర్ ఇప్పుడు ఇది ఫైనల్ స్టేట్ అనుకోండి, మనం ఇచ్చిన ఇన్పుట్తో అది యాక్సెప్ట్ చేస్తే ఫైనల్ స్టేట్ అనుకోండి. సో ప్యారలల్గా ఒక్కోదాన్ని చెక్ చేసుకుంటూ సో ఇక్కడికి వచ్చి ఇది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని మనం ఇచ్చిన ఇన్పుట్స్లో ఏదైతే పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయబడుతుందో ఆ యాక్సెప్ట్ చేయబడిన ఇన్పుట్తో రీచ్ అయిన ఒక స్టేట్ని మనం ఫైనల్ స్టేట్గా ఇక్కడ చూసుకుంటాం అనమాట. సో ఇదనమాట. సో ఎన్ఎఫ్ఏ అంటే మల్టిపుల్ ఓకే నెక్స్ట్ స్టేట్స్ అనమాట. ఎన్ఎఫ్ఏ అంటే ఓకే మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్. నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అనేది ఎలా చూజ్ చేసుకుంటుంది? ర్యాండమ్ ఆర్ ప్యారలల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టేట్ అనేది ఎలా చూజ్ చేసుకుంటుంది? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ స్టేట్ ఉంది. ఓకే, స్టార్టింగ్ స్టేట్ Q0 అనుకున్నాం నేను. ఇక్కడ నేను ఓకే సో దీనికి 0 and 1 ఇక్కడ 1 అనే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. సో 1 అనే ఇన్పుట్తో Q1 అనే స్టేట్ రీచ్ అయింది. సో ఇదే ఫైనల్ స్టేట్ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇలా బిల్డ్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అనే ఇన్పుట్ని తీసుకున్నాను అనుకోండి. ఓకే, 1 అనే ఇన్పుట్ని తీసుకుంటే Q1 అది దేనికి రీచ్ అవుతుంది? Q0, ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫ్ లూప్ అవుతుంది ఇక్కడ. ఓకే, సెల్ఫ్గా రీచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకొక Q1 ఓకే Q1 అనే ఫైనల్ స్టేట్కి రీచ్ అయింది. ఓకే, Q1 అనే ఫైనల్ స్టేట్కి రీచ్ అయినప్పుడు సో ఇక్కడ ర్యాండమ్గా నేనేం చేస్తాను, చూస్ చేసుకుంటాను. నాకు ఫైనల్ స్టేట్ అనేది అల్టిమేట్గా రీచ్ అయిందో లేదో. ఫైనల్ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి రీచ్ అవుతుందా? లేదు, ఇంకంటే ఇంకొక ఇన్పుట్ అనేది ఇక్కడ నేను ఇవ్వలేదు. సో ఇది ఫైనల్ స్టేట్. అప్పుడు ఇక్కడ 1 అనే స్టేట్తో సెల్ఫ్ లూప్ అయింది, ఇంకొక 1 అనే స్టేట్తో ఫైనల్ స్టేట్ రీచ్ అయింది. అప్పుడు నేను దీన్ని ఫైనల్ స్టేట్గా తీసుకుంటాను. సో అర్థమవుతుంది కదా. సో ఇలా మనం ఫైనల్ స్టేట్ని డిసైడ్ చేస్తాం అనమాట. ఇది మనకి ఎన్ఎఫ్ఏ. సో అలాగే ఎన్ఎఫ్ఏలో సో ఇక్కడ మనకి ఫార్మల్ డెఫినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ప్రీవియస్గా మనం ఏం చేసాం, డిఎఫ్ఏ కూడా ఫార్మల్ డెఫినేషన్ ఉంటుంది. ఏంటిది అది? లైక్ Q ఓకే సిగ్మా Q0 ఓకే ఫైనల్ F అండ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఓకే, సో
ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూ నాట్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఓకే, సెట్ ఆఫ్ స్టేట్స్, అంతే కదా మనం ఇందాక చూసుకుంది. సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నది ఏదైతే ఉందో, సో దీన్ని మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి, లైక్ ఇక్కడ క్యూ నాట్ అండ్ క్యూ1 2 స్టేట్స్ అనేవి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యూ నాట్ క్యూ1, ఓకే, సెట్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ సిగ్మా వచ్చేసరికి ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటి, లైక్ ఇక్కడ ఇన్పుట్స్ అనమాట. ఓకే, ఏవైతే మనం ఇన్పుట్స్ తీసుకుంటామో, లైక్ ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ తీసుకున్నాం, 0 and 1 కదా. సో 0, 1. సో ఈ ఇన్పుట్స్ ద్వారా కదా మనం మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో అది తర్వాత క్యూ నాట్ ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఇది ఇనిషియల్ స్టేట్. ఓకే, ఇనిషియల్ స్టేట్, ఓకే, క్యూ నాట్. సో మనం దీన్ని ఇలా ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్. ఓకే, ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్. ఓకే, ఫైనల్ స్టేట్ అంటే క్యూ1 కదా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తున్నట్టు ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తాం, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో డిఎఫ్ఏలో మనం ఏం చేసాం, ట్రాన్సిషన్ ఫంక్షన్కి ఇక్కడ ఒక ఇన్పుట్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఒక ఇన్పుట్తో చేంజ్ అవుతుంది. ఓకే, సో అంటే ఒక పర్టికులర్ స్టేట్కి రీచ్ అవుతుంది ఒక ఇన్పుట్తో. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ యాక్చువల్లీ, సో క్యూ, ఓకే, సో ఏమైంది, ఇంకొక స్టేట్కి రీచ్ అయింది అంతే. ఓకే, ఒక స్టేట్కి ఒక ఇన్పుట్తో ఇంకొక స్టేట్కి రీచ్ అయింది. ఇక్కడ ఇది ట్రాన్సిషన్ ఫంక్షన్ డిఎఫ్ఏలో. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ సో పర్టికులర్గా ఒక స్టేట్ నుంచి ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎలా రీచ్ అవుతుంది అంటే, సో ఇక్కడ 2 పవర్ ఓకే క్యూగా రీచ్ అవుతుంది. క్యూ పవర్ 2గా ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ స్టేట్స్కి అవి రీచ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ స్టేట్స్ని ఎలా కన్సిడర్ చేసాము, ఇక్కడ డిఎఫ్ఏలో స్టేట్స్ని ఎలా కన్సిడర్ చేసామంటే ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 0, 1 అనే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, అప్పుడు స్టేట్స్ ఎలా ఉంటాయి, +1, అప్పుడు ఏమవుతాయి, మొత్తం 3 స్టేట్స్ అనేవి ఉంటాయి. ఓకే, డిఎఫ్ఏలో ఇక్కడ మనం స్టేట్స్ని 2 పవర్ క్యూగా ఎందుకు తీసుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైతే పర్టికులర్గా నేను 2 ఇన్పుట్స్ ఇచ్చాను. ఏంటిది అది, 0, 1 2 ఇన్పుట్స్ ఇచ్చాను. ఇక్కడ స్టేట్స్ ఎలా, ఇప్పుడు నార్మల్గా ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, నార్మల్గా 2 ఇన్పుట్స్ ఉంటే, ఓకే, ఇక్కడ ఎన్ఎఫ్ఏ కాబట్టి ఇది కొంచెం డిఎఫ్ఏ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 ఇన్పుట్స్ అనేవి, ఇక్కడ 2 స్టేట్స్ అనేవి ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడ ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయి చూడండి. సో Q0 ఇంటూ Q0 ఇంటూ 1 అండ్ మళ్ళీ Q1 ఇంటూ 0, Q1 ఇంటూ 1, మొత్తం ఎన్ని 4 కదా. ఓకే, 4 కదా. ఇప్పుడు నేను ఇక్కడ లైక్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 కదా. ఇక్కడ మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, మొత్తం 4. ఓకే, 1 2 3 4 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి కదా. ఇప్పుడు Q0కి లైక్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నామో Q0, ఓకే, యా, ఓకే, ఇది కదా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ Q0 అనేది, ఓకే,
క్యూ నాట్ ఓకే ఇంటూ 1. అప్పుడు క్యూ నాట్ ఇంటూ 1 అంటే ఏమొచ్చింది స్టేట్, సారీ క్యూ నాట్ ఇంటూ 1 అంటే ఏమొచ్చింది స్టేట్, క్యూ నాటే వచ్చింది. తర్వాత మళ్ళీ ఓకే క్యూ నాట్ ఇంటూ 0. ఓకే క్యూ నాట్ ఇంటూ 0 అంటే 0 వచ్చింది, ఎందుకంటే సెల్ఫ్ లూప్ అయింది కదా 2 టైమ్స్. తర్వాత మళ్ళీ సేమ్ క్యూ నాట్ ఇంటూ 1 అంటే Q1. నెక్స్ట్ Q1 అనేది Q1కి మనకి పర్టికులర్గా ఏం లేవు కాబట్టి Q1 ఇంటూ ఓకే Q1 ఇంటూ లైక్ 0 ఇచ్చినా కూడా అది లైక్ ఎంటీ స్టేట్, అంటే లైక్ ఒక డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. ఓకే డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో అసలు రీచ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే ఇన్పుట్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఓకే సో ఇలా ఉంటుందన్నమాట. సో డిఎఫ్ఏ అనేది, సో డిఎఫ్ఏ అంటే ఏంటంటే సారీ ఎన్ఎఫ్ఏ అంటే ఏంటంటే, డిఎఫ్ఏ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి లైక్ ఒక ఇక్కడ ఏ స్టేట్ అయినా కూడా ఒక పర్టికులర్ ఇన్పుట్తో పర్టికులర్ ఒక నెక్స్ట్ స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏదైతే పర్టికులర్ ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ 1తో బీకి రీచ్ అయింది, ఇక్కడ 1తో డీకి కూడా రీచ్ అయింది. ఓకే ఇప్పుడు ఈ 1 అండ్ డీని కన్సిడర్ చేసుకొని డీని ఫైనల్ స్టేట్గా తీసుకున్నాం. ఓకే సో అలాగే బట్ ఇక్కడ మాత్రం 1తో పర్టికులర్ 1 స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ స్టేట్కి మాత్రమే రీచ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ నుంచి ఓకే ఇంకొక ఇన్పుట్ సాయంతో నెక్స్ట్ స్టేట్కి రీచ్ అవుతుంది. అలాగా ఒక డిటర్మినిస్టిక్గా ఒక స్టేట్తో ఒక ఇన్పుట్తో ఒక స్టేట్కి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక పర్టికులర్ ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్కి ఇక్కడ రీచ్ అవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ స్టేట్కి రీచ్ అయిన తర్వాత అవి మరి ఫైనల్ స్టేట్ని ఎలా కన్సిడర్ చేసుకుంటాయి అంటే ర్యాండమ్గా ఒక్కొక్క ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1 అనే పర్టికులర్ ఏదైతే ఇన్పుట్తో ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో అలాగా 1 అనే పర్టికులర్ ఇన్పుట్తో ఫైనల్ స్టేట్కి ఎలా రీచ్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేసుకున్నాం మనం ఇక్కడ ట్రాన్సిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి పర్టికులర్గా చూడండి. ఓకే సో ఇక్కడ 1 అనే పర్టికులర్ ఇన్పుట్తో రీచ్ అయింది కదా. ఇప్పుడు క్యూ నాట్ అనేది ఓకే సో 0 అనేది ఫస్ట్ ఓకే పర్టికులర్ 0 అనేది 0 అనేది అంతా క్యూ నాటే రీచ్ అయింది. నెక్స్ట్ ఏంటి 1 అనే ఇన్పుట్తో ఓకే ఇక్కడ మనకి 1 అనే ఇన్పుట్తో 2 స్టేట్స్కి రీచ్ అయింది. ఏంటిది లైక్ క్యూ నాట్ నెక్స్ట్ Q1. ఓకే సో ఇక్కడ 0 and 1గా ఇన్పుట్గా తీసుకుంటే మనం ఇక్కడ క్యూ నాట్కి సెల్ఫ్ లూప్ అయింది. Q1కి మాత్రం క్యూ నాట్ అండ్ ఓకే Q1కి రీచ్ అయింది. Q1 ఏంటి ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మల్టిపుల్ స్టేట్కి రీచ్ అయినా కానీ ఇక్కడ మనకి అట్లీస్ట్ 1 స్టేట్ అనేది ఓకే ఇక్కడ అట్లీస్ట్ 1 స్టేట్ అనేది మనకి ఇక్కడ ఏదైతే అవుట్పుట్గా ఏదైతే మనకి లైక్ ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేసుకునేదైతే యాక్సెప్టెన్స్ స్టేట్ అయితే అయ్యి ఉంటేది దాన్ని మనం ఫైనల్ స్టేట్గా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మనం ఏం చేసుకుంటాం లైక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఇక్కడ మల్టిపుల్ అవుట్పుట్స్ అదే మల్టిపుల్ స్టేట్స్కి రీచ్ అయినప్పుడు అందులో ఏదైనా ఒక స్టేట్ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం 1కి ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలనుకుందాం. సో ఇక్కడ ఫైనల్ 1 ఇక్కడ 1 అనే దాన్ని తీసుకొని ఇక్కడ మనం దీంతో ఫైనల్ స్టేట్కి 1 మాత్రమే రీచ్ అవ్వాలి ఓకే అని కండిషన్ పెట్టుకుంటే ఇక్కడ 1తో మనకి మల్టిపుల్ స్టేట్కి రీచ్ అయింది. నెక్స్ట్ Q0కి రీచ్ అయింది అండ్ Q1కి రీచ్ అయింది. బట్ ఇక్కడ ఈ Q1 Q0 ఈ రెండిట్లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ Q1 అండ్ Q0 ఏవైతే ఉన్నాయో సో ఈ 2 థింగ్స్లో మనం ప్యారలల్గా ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్నట్టు ప్యారలల్గా చూస్ చేసుకుని ఇక్కడ మనం సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్పుట్తో ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేవి వచ్చిందనమాట. అవుట్పుట్ వచ్చిన తర్వాత సో ఎస్ ఇక్కడ నాకు Q1 అనేది ఫైనల్ స్టేట్ రీచ్ అయింది. ఇక్కడ మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి బట్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్ స్టేట్ని, ఎందుకంటే ఇక్కడ నాకు కండిషన్ ప్రకారం 1తో ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. ఓకే ఫైనల్ స్టేట్ ఇక్కడ రీచ్ అయింది మాకు, కానీ మల్టిపుల్ స్టేట్స్ ఉన్నా బట్ ఫైనల్ స్టేట్ వచ్చేసింది. సో అలా నేను సో ఇక్కడ ఫైనల్ స్టేట్ని అనేది సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అక్కడ డిఎఫ్ఏలో వచ్చేసరికి ఇలా ఉండదు. ఇక్కడ పర్టికులర్ ఒక స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్కి మాత్రమే
ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ అది యాక్సెప్ట్ చేసి ఉంటే స్ట్రింగ్ అని యాక్సెప్ట్ చేస్తే ఫైనల్ స్టేట్ రీచ్ అవుతుంది. ఓకే, లేకపోతే కావదు. ఇక్కడ వచ్చేసరికి డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి డిఫరెన్స్ ఏంటంటే డిఎఫ్ఏలో మల్టిపుల్ ట్రాన్సిషన్స్ అనేవి ఉండవు. ఓకే, మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి అండ్ అలాగే ఎప్సిలాన్ మూవ్స్ అనేవి ఉండవు. ఎన్ఎఫ్ఏలో వచ్చేసరికి ఇక్కడ ఎన్ఎఫ్ఏ అనేది ఏంటంటే మల్టిపుల్ ట్రాన్సిషన్స్ అంటే మల్టిపుల్ స్టేట్స్కి అవి రీచ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్తో మనం ఇచ్చిన ఒక ఇన్పుట్తో మల్టిపుల్ స్టేట్కి రీచ్ అవుతుంది. అలాగే ఎప్సిలాన్ మూవ్స్ ఉంటాయి. ఓకే, ఎప్సిలాన్ మూవ్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వచ్చేసరికి ఇక్కడ మనకి ఫైనల్ స్టేట్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే అట్లీస్ట్ ఒక స్టేట్ అనేది ఒక స్టేట్ ఫైనల్ స్టేట్కి రీచ్ అయిందంటే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూస్ చేసుకుంటున్నాం ఇక్కడ మనకు. ఓకే, ఫైనల్ స్టేట్ని మనం చూస్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ స్టేట్ని మనం చూస్ చేసుకుంటున్నాం. ఓకే, ర్యాండమ్గా ప్యారలల్గా మనం నెక్స్ట్ స్టేట్ని చూస్ చేసుకుంటున్నాం. అందులో మనకు ఫైనల్ స్టేట్ ఉంటే దాన్ని మనం ఫైనల్ స్టేట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, చూసారు కదా ఈ వీడియో. సో ఇదనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ వీడియోలో సో దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.